సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా దేశ సర్వోన్నత న్యాయస్థానానికి, ఆంధ్రప్రదేశ్ గౌరవ న్యాయస్థానానికి అవి దేవాలయాలు లాంటివి. న్యాయమూర్తులు దేవతలు లాంటి వారు. నేను న్యాయస్థానాన్ని కించపరచదలుచుకోలేదు, నా వ్యాఖ్యలు కించపరచదలుచుకోలేదు. న్యాయస్థానాలు అంటే నాకు చాలా గౌరవం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గౌరవ న్యాయస్థానంలో రిట్ పిటిషన్ నెంబర్ 13/203, 13/204, 13/206, 13/206 ఆఫ్ 5, 13/206 ఆఫ్ 2020. దీంతో పాటుగా ఇంకా చాలా పిటిషన్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ సిఆర్డిఏ యాక్టు, రాజధాని యాక్టు. అయితే ఈ విషయం మీద ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి స్టేటస్ కో ఆర్డర్ని వెకేట్ చేయమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి నెంబర్ 009347 ఆఫ్ 2020 దాఖలు చేసింది 7వ తారీఖు నాడు. దాంట్లో ఏదో చిన్న తప్పులు జరిగినాయి. పిటిషన్లో 2-3 లెటర్లు ఒరిజినల్ కాపీలు పెట్టలేదని చెప్పి తిప్పి పంపడంతో అదే రోజు నాడు, ఆ నెక్స్ట్ డే నాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ తప్పుల్ని సరిదిద్ది దాంతోపాటుగా 500 పేజీల డాక్యుమెంట్స్ని, వివిధ రకాలైనటువంటి డాక్యుమెంట్స్ని సమర్పించడం కూడా జరిగింది. అది రేపు 17వ తారీఖు రేపు సుప్రీంకోర్టులో విచారణకు రాబోతున్నది. సుప్రీంకోర్టులో అంటే 27వ తారీఖు కంటే ముందే రేపు సుప్రీంకోర్టులో విచారణకు రాబోతున్నది. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్లో 3 రాజధానులు ఉంటాయి. శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు, పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం ఉంటాయి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. గెజిట్ నోటిఫికేషన్ నెంబర్ వచ్చి గెజిట్ నోటిఫికేషన్ నెంబర్ 27, గెజిట్ నోటిఫికేషన్ నెంబర్ 28 వేయటం జరిగింది. అసలు ఇక్కడ అన్నిటికంటే ముఖ్యమైన విషయాలు కొన్ని ఉన్నాయి. పార్లమెంటులో చేసిన చట్టము అమలులో ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారి కల సాకారం అవుతుంది అవుతుంది అవుతుంది. ఆంధ్రప్రదేశ్కి 3 రాజధానులు ఏర్పాటు అయ్యేది ఖాయమే ఖాయమే ఖాయమే. ఎలా అంటారు సార్? ఎలాగంటే ఇది భారత రాజపత్ర, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గెజిట్. ఇది చూడండి, పార్లమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గెజెట్. ఎక్స్ట్రాడినరీ పార్ట్ 2 షెడ్యూల్ 1 పబ్లిష్డ్ బై అథారిటీ, న్యూఢిల్లీ, సాటర్డే, March 1, 2014. Ministry of Law and Justice, Legislative Department. The Andhra Pradesh Reorganization Act 2014, Number 6 of 2014. ఇది ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం. దీని మీద పార్లమెంటులో పాస్ అయిన చట్టం అమలులో ఉన్నది. దీని మీద వంకర టింకర్ల యాంకర్లో పచ్చ యాంకర్లు నానా యాగి చేస్తున్నారు. వారికి మద్దతుగా పచ్చ చొక్కా దొరుకుని పచ్చ కామెరులు వచ్చినటువంటి కొంతమంది విశ్లేషకులు పిచ్చి పిచ్చి ఆర్భాటాలు చేస్తున్నారు. ఈ చట్టం అమలులో ఉంది. నేటికి కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఈ రోజుకి ఈ క్షణానికి కూడా హైదరాబాదు రాజధాని ఆంధ్రప్రదేశ్కి. ఇందులో క్యాపిటల్స్లో బ్రాకెట్లో ఎస్ లేదు, 3 రాజధానులు పెట్టకూడదు, ఎస్ అనేదే లేదు కదా, అసలు క్యాపిటల్లే లేదు మీకు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నేను వినమ్రత నమస్కారం చేస్తున్నాను. చట్టం గురించి నేను మాట్లాడుతున్నాను. ఈ చట్టంలో సెక్షన్ 5 గురించి చాలా ఎక్కువగా మాట్లాడేస్తున్నారు అందరూ. ఈ చట్టంలో పార్ట్ 1, పార్ట్ 2లో, పార్ట్ 2 2nd పేజీలోనే, విభజన చట్టం 2వ పేజీలో 5 ఉంటుంది. పార్ట్ 2 సెక్షన్ 5 ప్రకారంగా ఆన్ అండ్ ఫ్రమ్ ది అపాయింటెడ్ డే Hyderabad in the existing state of Andhra Pradesh shall be the common capital of state of Telangana and the state of Andhra Pradesh for such a period not exceeding 10 years. 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి హైదరాబాదు రాజధాని అని
ఈ రాజపత్రంలో ఉన్నది దీంట్లో క్యాపిటల్ అన్నారు, క్యాపిటల్స్ అనలేదు అని చదువుతారు. ఆఫ్టర్ ఎక్స్పైరీ ఆఫ్ ది పీరియడ్ రెఫర్డ్ ఇన్ సబ్సెక్షన్ 1, Hyderabad shall be the capital of state of Telangana and there shall be a new capital for the state of Andhra Pradesh. After the expiry of the period referred in section 1, అంటే 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాతే ఆంధ్రప్రదేశ్లో there shall be a new capital. అప్పుడు 10 సంవత్సరాల తర్వాత అంటే జూన్ 2, 2024 సంవత్సరం వరకు కూడా హైదరాబాదు ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్, రాజధాని ఈ చట్టం ప్రకారంగా. ఓకే, ఇందులో రాసే ఉంది చట్టము. అదేలేండి. In this part, the common capital includes the existing area notified as the Greater Hyderabad Municipal Corporation under the Hyderabad Municipal Corporation Act 1955. ఇందులో రాసే ఉంది. అంటే 10 సంవత్సరాల వరకు రాజధాని హైదరాబాద్ కదా, పార్లమెంటు చట్టం ఇది. సరే, దీన్ని వదిలిపెడడం, దీన్ని పక్కన ఉంచేశారు. ఓటుకు నోటు కేసు రాగానే గురువుగారు బాబు గారు హైదరాబాద్ నుంచి మోటాముల్లి సర్దుకుని కట్టుబట్టలతో మమ్మల్ని ఆంధ్రప్రదేశ్కి పంపించేశారన్నారు. అట్లే కట్టుబట్టలతోటే కరకట్టగా పారిపోయారు ఇక్కడి నుంచి. కరకట్టగా పారిపోయిన తర్వాత ఆయన 2015లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శివరామకృష్ణన్ కమిటీని అపాయింట్ చేస్తుంది అని చేసిన తర్వాత ఆ కమిటీ ఇచ్చిన నివేదికను పక్కన పెట్టేసి ది సెక్షన్ 2లోనే పార్ట్ 2లో సబ్సెక్షన్ 6, ది సెంట్రల్ గవర్నమెంట్ షల్ కాన్స్టిట్యూట్ an expert committee to study various alternatives regarding the new capital for the successor state of Andhra Pradesh and make appropriate recommendations in a period not exceeding 6 months from the date of enactment of the Andhra Pradesh Reorganization Act 2014 అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పి దాని ప్రకారంగా శివరామకృష్ణన్ గారి కమిటీని అపాయింట్ చేశారు. ఆ శివరామకృష్ణన్ గారు ఇచ్చిన నివేదికను తొంగలో తొక్కేశారు. ఆ తర్వాత అది తొక్కేసిన తర్వాత నారాయణ గారి కమిటీ అని మంత్రుల కమిటీ ఒకటి వేసేసుకున్నారు. ది ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 gives ample time for N. Chandrababu Naidu to concentrate on the larger issues that confront Andhra Pradesh rather than be bogged down by the issue of land for the capital, which seems to be the case now. ఈ శివరామకృష్ణన్ గారి స్టేట్మెంట్. ఈ గందరగోళానికి కారణమంతము భూముల అమ్మకాలు, భూముల కొనుగోళ్లు, రైతుల దగ్గర నుంచి స్వాధీనాలు చేసుకుంటామనే దాని మీదే జరుగుతోంది. ఈ గందరగోళ పరిస్థితులకు కారణము అని చెప్పి శివరామకృష్ణన్ గారు అన్నారు. సరే, ఇది అయిన తర్వాత రాష్ట్ర విభజన జరిగినప్పుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆమోదించినప్పుడు 2013-14లో తలుపులు వేసేశారు, అక్రమంగా అన్యాయంగా విభజించేశారు అని అన్నారు కదా. పార్లమెంటును అవమానపరిచినట్లు కాదా మరి ఆ రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే? ఆర్టికల్ 3 ప్రకారంగా రాష్ట్రాన్ని విభజించారు. అది తప్పని రాజ్యాంగాన్ని ఎలా కించపరుస్తారు మీరు? బిల్ నెంబర్ 8 of 2014 18th February 2014 నాడు లోక్సభ ఆమోదించింది. 20 February 2014 నాడు రాజ్యసభ ఆమోదించింది రాష్ట్ర విభజనకి. June 2 నుంచి అపాయింట్ డేటెడ్. అది రాష్ట్ర విభజన సరిగ్గా జరగలేదని సుప్రీంకోర్టులో 9 పిటిషన్స్ ఫైల్ చేశారు. సో we do not think this is appropriate stage for us to interfere అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తీర్పు చెప్పింది. అప్పుడు we do not think this is the appropriate stage for us to interfere అని సుప్రీంకోర్టు చెప్పింది. అంటే అక్కడికి ఒక శకం ముగిసింది. ఓకే, చంద్రబాబు నాయుడు గారు 2015లో అసెంబ్లీలో బిల్ పాస్ చేశారు. పాస్ చేసి 1 April 2015 నాడు నారా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రి గారు అమరావతి రాజధాని అని చెప్పి ప్రకటించారు. ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు అక్టోబర్ 22, 2015 నాడు ఇదిగో ఇది ఇక్కడ పునాది రాయి వేశారు. ఇదిగో దీని మీద
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పేరు కూడా ఉంటుంది. మీకు ఈ దరిదాపుల్లో ఈ పునాది రాయి దగ్గర నుంచి దరిదాపుల్లో ఎక్కడన్నా అమరావతి అభివృద్ధి కనపడుతోందా? రాష్ట్ర ప్రజలారా, తెలుగు ప్రజలారా, అమరావతి ప్రజలారా, ఎక్కడన్నా ఈ దరిదాపుల్లో 5-10 కిలోమీటర్ల దరిదాపుల్లో ఎక్కడన్నా కనపడుతోందా అమరావతి రాజధాని కానీ కట్టడాలు కానీ? లేదు. సరే, ఇక్కడికి వద్దాం. పోలవరం ప్రాజెక్టుని నేషనల్ ప్రాజెక్టుగా చేసినప్పుడు, ఆర్డినెన్స్ ఇచ్చినప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ఏది ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ యాక్ట్, ఈ యాక్టులో ఉన్నటువంటి భూభాగంలో నుంచి, తెలంగాణ భూభాగంలో నుంచి, ఖమ్మం జిల్లా భూభాగంలో నుంచి 7 మండలాలు ఎఫెక్టెడ్ విలేజ్ రెస్యూటరీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాజ్ యాక్సెప్టెడ్ బై ది పార్లమెంట్ ఇన్ July 14. ఇందులో 7 మండలాల్ని ఆంధ్ర ప్రాంతానికి బదిలీ చేశారు. అందులో భద్రాచలం డివిజన్లో నుంచి 4 మండలాలు, చింతూరు, కోనవరం, వరరామచంద్రపురం చేశారు. భద్రాచలం డివిజన్ని ఈస్ట్ గోదావరి పాల్వంచిలో కలిపారు, తూర్పుగోదావరి జిల్లాలో. అలాగే పాల్వంచి డివిజన్లో నుంచి కుక్కునూరు, వేల్పూర్పాడు, బూర్గుంపహాడు 3 మండలాలని తీసుకెళ్లి పశ్చిమ గోదావరి జిల్లాలో కలిపారు. ఇది ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారంగా జరిగిన దాంట్లో నుంచి, ఆ భూభాగంలో నుంచి, తెలంగాణ భూభాగంలో నుంచి ఆంధ్రప్రదేశ్ భూభాగంలో కలిపారు. దానికి ఆర్డినెన్స్ ఇష్యూ చేశారు. తర్వాత 11/7/2014 నాడు పార్లమెంటులో బిల్లు పాస్ చేశారు. ఇప్పుడు మాకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కాదు, ఇందులో సెక్షన్ 8 అని ఉంటుంది ఒకటి. ఆ సెక్షన్ 8 మాకు కావాలని అడిగారు కదా, అప్పుడప్పుడు అడుగుతుంటారు కదా, హైదరాబాద్లో మాకు శాంతి భద్రతలు లేవని. మరి అవన్నీ తీసేయాలి అని అంటే హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కాదు అని చెప్పాలి కదా. ఆంధ్రప్రదేశ్ శాసనసభ అటువంటి పాస్ చేయలేదు కదా. పార్లమెంట్ ఆఫ్ ఇండియా, లోక్సభ కానీ రాజ్యసభ కానీ హైదరాబాద్ కామన్ క్యాపిటల్ కాదు అని చెప్పి బిల్ పాస్ చేయలేదు కదా ఎక్కడ కూడా. చంద్రబాబు నాయుడు గారు శాసనసభలో బిల్ పాస్ చేసినప్పుడు కనీసం గెజెట్ నోటిఫికేషన్, గెజెట్ నోటిఫికేషన్ అంటారు, గెజెట్ నోటిఫికేషన్ కూడా ఇష్యూ చేయలేదు ఆయన. గెజెట్ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. సరే, అక్కడికి వచ్చేసిన తర్వాత ఈ 13 జోన్లు, అసలు అమరావతి ప్రాంతం అనేది రాజధాని సిఆర్డిఏ ప్రాంతం అనేది, ఆ 13 జోన్లలో కేవలం 3 జోన్లలో మాత్రమే అభివృద్ధి చేయటం మొదలెట్టారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. మిగిలిన 10 జోన్లు కూడా ప్రారంభమే కాలేదు. అసలు అభివృద్ధి కార్యక్రమాలు అనేది ప్రారంభమే కాలేదు. రాజధాని అభివృద్ధి కాలేదు అక్కడ. సరే, ఇక్కడ ఏమని ఉన్నది? కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 162 of the Constitution of India. Extent of executive power of state subject to the provisions of this constitution. The executive power of a state shall extend to the matters with respect to which the legislature of the state has power to make laws, provided that in any matter with respect to which the legislature of a state and parliament have power to make laws, the executive power of the state shall be subject to and limited by the executive power expressly conferred by the constitution or by any law made by parliament upon the union or authority thereof, council of ministers. అంటే ఇందులో ఉన్నటువంటి రాజధానిని తీసేయాలి అని అంటే, హైదరాబాద్ ఉమ్మడి క్యాపిటల్ గా తీయాలి అని అంటే పార్లమెంట్ ఆఫ్ ఇండియాలో మరొకసారి జరగాలి కదా. అది వాస్తవం కదా. లేకపోతే ఆటోమేటిక్ గా 2024లో దాని అంతటా అది అయిపోతుంది అనమాట. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. అప్పుడు అమరావతి కాదు, విశాఖపట్నం కాదు, కర్నూలు కాదు, ఏదో ఒకటి పెట్టుకోవచ్చు, తిరుపతి పెట్టుకోవచ్చు, మచిలీపట్నం పెట్టుకోవచ్చు. సో అప్పటిలాగా ఇది అమల్లో ఉన్నట్టే కదా. దీని తర్వాత నేను
Constitution article 254, inconsistency between laws made by the parliament and laws made by the legislature of states. పార్లమెంట్ కానీ రాష్ట్రాలు కానీ చేసిన చట్టాల గురించి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఆర్టికల్ 254 లో రాసి ఉంది. ఇఫ్ ఎనీ ప్రొవిజన్ ఆఫ్ లా మేడ్ బై ది లెజిస్లేచర్ ఆఫ్ ఎ స్టేట్ ఇన్ రిపుగ్నెంట్ టు ఎనీ ప్రొవిజన్ ఆఫ్ లా మేడ్ బై పార్లమెంట్ which parliament is competent to enact or to any provision of an existing law with respect to one of the matters enumerated in the concurrent list, then subject to the provision of clause 2, the law made by parliament, whether passed before or after the law made by the legislature of such state, or as the case may be, the existing law state and the law made by the legislature of the state shall, to the extent of the repugnancy, be void. పార్లమెంటులో చట్టం అమలులో ఉన్నంత కాలము, ఈ చట్టం అమలులో ఉన్నంత కాలము శాసనసభ చేసిన చట్టము అమలు కాదు. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 254. అప్పుడేం చేయాలి? జగన్మోహన్ రెడ్డి గారు గెజిట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. సిఆర్డిఆర్ రద్దుకి 3 రాజధానులకి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ మీటింగ్ పెట్టి, క్యాబినెట్ మీటింగ్ లో మా శాసనసభ ఆమోదించిన 3 రాజధానులకి రాజధానిగా అమరావతి, పరిపాలనా రాజధానిగా విశాఖపట్నము, న్యాయ రాజధానిగా కర్నూలుని ఆమోదించడం జరిగింది. కనుక దయచేసి ఈ చట్టాన్ని అమలు చేసేందుకు వచ్చే వర్షాకాల సమావేశాలు, మాన్సూన్ సెషన్ ఆఫ్ పార్లమెంట్ అంటారు, సెప్టెంబర్లో జరగబోతున్నాయి. ఆ పార్లమెంట్లో పెట్టేసి, ఏది ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆమోదించిన చట్టాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టి, లోక్సభ రాజ్యసభలో ఆ చట్టంలో హైదరాబాదు మాకు సంబంధం లేదు క్యాపిటల్ గా, మేము కొత్త క్యాపిటల్స్ నిర్మించుకుంటున్నాము కనుక ఆ హైదరాబాద్ క్యాపిటల్ అవసరం లేదు మాకు అన్నట్ల పాయింట్ను కూడా అందులోనే పెట్టేసి పార్లమెంటులో ఆమోదింపజేస్తే న్యాయస్థానాల పరిధిని దాటిపోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు. న్యాయస్థానాలు పార్లమెంట్లో పాస్ అయిపోతుంది కనుక, 3 రాజధానుల బిల్లు పార్లమెంట్లో కూడా పాస్ అయిపోతుంది కనుక తప్పు లేదు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు బిల్లు పాస్ అయిపోయింది కనుక కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చేసి పార్లమెంట్లో పెట్టి దీన్ని ఆమోదింప చేయండి చేస్తే కాన్స్టిట్యూషన్ ఆఫ్ 254 ప్రకారంగా చేస్తే చాలా వైడ్, చాలా చక్కగా ఉంటుంది అనమాట. దాని కిందే వేరే లా మేడ్ బై ది లెజిస్లేచర్ ఆఫ్ ఎ స్టేట్ విత్ రెస్పెక్ట్ టు వన్ ఆఫ్ ద మ్యాటర్స్ enumerated in the concurrent list contains any provision repugnant to the provisions of any earlier law made by parliament or an existing law with respect to that matter, then the law so made by the legislature of the state shall, if it has been reserved for the consideration by the president and has received his assent, prevail in that state, provided that nothing in this clause shall prevent parliament from enacting at any time any law with respect to the same matter, including a law adding to, amending, varying or repealing the law so made by the legislature of the state. So రాష్ట్రపతి గారి దగ్గర ఆమోద ముద్ర పొందినా సరే, లేకపోతే పార్లమెంట్కి అధికారం ఉన్నది కనుక పార్లమెంట్లో కూడా పాస్ చెయ్యొచ్చు. ఆర్టికల్ 254 చెప్తున్నది. Article 256 of the Constitution of India. Obligation of states and the union executive power of every state shall be so exercised as to ensure compliance with the laws made by parliament and any existing laws which apply in that state, and the executive power of the union shall extend to the giving of such directions to a state as may appear to the government of India to be necessary for that purpose. పార్లమెంటు చేసిన చట్టం ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు, అమలులో ఉన్నప్పుడు
ఆ రాష్ట్రానికి సూచనలు సలహాలు చేసే అధికారము పార్లమెంటుకు మాత్రమే ఉన్నది, కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉన్నది. ఆర్టికల్ 256 కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఆర్టికల్ 45 చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. Article 245 provides, inter alia, Parliament may make laws for the whole or any part of the territory of India. భారతదేశం మొత్తానికి కానీ ఒక రాష్ట్రానికి కానీ చట్టాన్ని చేసే అధికారం పార్లమెంట్కు ఉన్నది. The legislature of a state may make laws for the whole or any part of the state. రాష్ట్రం మొత్తానికి కానీ రాష్ట్రంలో ఒక ప్రాంతానికి కానీ చట్టాన్ని చేసే అధికారము శాసనసభకి ఉన్నది. Constitution of India 245 లో. Thus, the Article 245 sets out the limits of the legislative powers of the Union and the states from the geographical angle. From the point of view of the subject matter of legislation, it is Article 246, which is important. Notwithstanding anything in class 2 and 3, Parliament has the exclusive power to make laws with respect to any matters enumerated in list 1 of the 7th schedule in Constitution. కనుక అవన్నీ 7th షెడ్యూల్ ప్రకారంగా కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 3 ప్రకారంగానే విడిపోయింది. కనుక ఇది పార్లమెంట్లో పెట్టి తీసుకొస్తే ఎవరు ఏమీ చేయలేరు జగన్మోహన్ రెడ్డి గారిని. ఎలాగో ఆలస్యమైంది, ఇంకో 2-3 నెలలు ఆలస్యం అవుతుంది, అంతే కదా. 246 second 2.2, notwithstanding anything in clause Parliament and subject to clause 1, the legislature of any state also shall have power to make laws with respect to any of the matters enumerated in the list 3 in the 7th schedule. In this constitution, referred to as the concurrent list లో ఉన్నదానికి మాత్రమే స్టేట్ కి సంపూర్ణ అధికారాలు ఉన్నాయి. Subject to clause 1 and 2, the legislature of any state has the exclusive power to make laws for such state or any part thereof with respect to any of the matters enumerated in list 2 in the 7th schedule. Parliament has power to make laws with respect to any matter for any part of the territory of India not included in a state, notwithstanding that such matter is a matter enumerated in the state list. Parliament కి చెయ్యాలి. జగన్మోహన్ రెడ్డి గారు అదే తీసి పంపించారు అనుకోండి, అక్కడికి కేబినెట్ నిర్ణయం తీసుకుని పంపించినా సరే పార్లమెంట్లో పెట్టండి, దీన్ని పార్లమెంట్లో ఆమోదింప చేయండి. ఈ చట్టానికి ఇది ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో అమెండ్మెంట్ చేస్తారనమాట. ఎట్లాగైతే పోలవరంలో 7 మండలాలని ఆంధ్ర ప్రాంతంలో కలుపుకున్నారో తెలంగాణ నుంచి తీసుకున్నప్పుడు మరి పార్లమెంట్లో అప్పుడు పాస్ చేశారు కదా. అట్లాగే హైదరాబాద్ రాజధాని కాదు అని చెప్పినప్పుడు కూడా పార్లమెంట్లో చెప్పాలి కదా. ఎందుకంటే 10 సంవత్సరాల కంటే ముందు చేస్తున్నారు కనుక 10 సంవత్సరాలు అయితే ఆటోమేటిక్ అయిపోతుంది, దాని అంతా అదే ఇన్వాలిడ్ అవుతుంది. ఓకే, 10 సంవత్సరాల లోపు చేస్తున్నారు కదా ఇప్పుడు, సో చెయ్యాలి కదా. ఎందుకు చేయట్లేదు చంద్రబాబు నాయుడు గారు, ఎందుకు చేయలేదు? ఈ గందరగోళ పరిస్థితులకి మీడియా కారణం. ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారు, ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారు, పార్టీల మధ్య చిచ్చు పెడుతున్నారు, ప్రభుత్వాన్ని సరిగ్గా సాగనివ్వడం లేదు. ఒక వంకర ఆయన అంటాడు, వంకర యాంకర్ అంటాడు, జగన్ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్లో గౌరవ ఉన్నత న్యాయస్థానం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 70 కేసుల్లో ఉన్నత న్యాయస్థానం వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చింది, ఇంకో 30 ఇస్తే సెంచరీ అయిపోతుంది. అంటే నువ్వు 30 తీర్పులు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి 30 తీర్పులు వ్యతిరేకంగా ఇవ్వమని చెప్పి ఆంధ్రప్రదేశ్ న్యాయస్థానానికి సూచన ఇస్తున్నావా, ఆదేశాలు ఇస్తున్నావా? వంకర యాంకర్ గారు మీరు, నువ్వు యాంకర్వా బ్రోకర్వా? గౌరవ న్యాయస్థానానికి సూచనలు ఇస్తున్నావా, ఆదేశాలు ఇస్తున్నావా? ఇంకో 30 ఇస్తే 100 అవుతాయి తీర్పులు వ్యతిరేకంగా ఇవ్వమని చెప్పేంత ధైర్యం నీకు ఎక్కడిది? న్యాయస్థానాన్ని కించపరచడము, న్యాయమూర్తుల్ని కించపరచడం కిందకి రాదా ఇది? గౌరవ న్యాయస్థానం మీరు చెప్పినట్లు నడుచుకోవాలా?
ఇంకో 30 తీర్పులు ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా. అది బెదిరించడమా లేకపోతే న్యాయస్థానాన్ని ఏమనుకోవాలి? మేము ప్రజలందరూ, రాష్ట్ర ప్రజలందరూ నువ్వు సూచన చేసావనుకోవాలా, న్యాయస్థానానికి ఆదేశాలు ఇచ్చావనుకోవాలా, లేకపోతే హెచ్చరిక చేసావనుకోవాలా, బెదిరించావనుకోవాలా? నువ్వు బెదిరించింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాదు. మీరు అన్నప్పుడు మొట్టికాయలు వేసారు అంటున్నారు కదా, ఆ మొట్టికాయలన్నీ తింటున్నారు కదా పాపం. చెప్పు దెబ్బలు అంటున్నారు, తిన్నారు కదా పాపం జగన్మోహన్ రెడ్డి గారు. చెంప దెబ్బ అన్నారు, తిన్నారు కదా. ఆయన ఎప్పుడు కోర్టులని వ్యతిరేకించలేదా జగన్మోహన్ రెడ్డి గారు? మీరు ఉన్నత న్యాయస్థానాన్ని లోబర్చుకునే ప్రయత్నం చేస్తున్నారనేది తెలిసిపోతోంది మై డియర్ యాంకర్ వంకర్ బాబు. యాంకర్ బాబులు ఫైనల్ గా ఒకటి అడుగుతున్నా, దమ్ము ధైర్యం ఉంటే మీ యాంకర్లో నలుగురు రండి, నేను ఒంటరిగానే వస్తా. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మున్సిపాలిటీ, ప్రతి మున్సిపాలిటీ హెడ్ క్వార్టర్స్ లో, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో పెడదాం, చర్చిద్దాం. చంద్రబాబుపై టీవీలలో చర్చలు ఎందుకు పెట్టరు? మీకు న్యాయస్థానాలన్నా, చట్టాలన్నా, కోర్టులన్నా చాలా గౌరవం కదా. చంద్రబాబు నాయుడు గారి మీద 18 స్టేలు ఉన్నాయి. ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఓ జడ్జిమెంట్ ఇచ్చింది. స్టే ఆర్డర్స్ బై ఎగ్జిక్యూటివ్స్ ఆఫెన్ బ్లేమ్డ్ ఫర్ స్లోయింగ్ డౌన్ ద జ్యుడిషియల్ ప్రాసెస్ విల్ కమ్ విత్ ఏ 6 months self life. The Supreme Court ruled on Wednesday in a verdict that could revive thousands of cases settled for years on one ground or the other. 6 నెలల కంటే ఒక స్టే ఆర్డర్ ఉండకూడదు అని చెప్పి సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. మరి చంద్రబాబు నాయుడు గారి 18 కేసులు 25 ఏళ్ల నుంచి, ఒక 20 ఏళ్ల నుంచి, 25 ఏళ్ల నుంచి ఆయన మీద స్టేలు అలాగే ఉంటున్నాయే. ఏ రకంగా ఉంటున్నాయి? దాని మీద చర్చ పెడదాం పదండి, ప్రతి మున్సిపాలిటీలో పెడదాం. 18 స్టేలు ఎందుకు వెకేట్ చేయించుకోవట్లేదు చంద్రబాబు నాయుడు గారు? న్యాయస్థానాల మీద గౌరవము, రాజ్యాంగం మీద గౌరవము, చట్టాల మీద గౌరవం ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఆ స్టేలన్నీ వెకేట్ చేయించుకుంటలేదు? కోర్టుకి ఎందుకు హాజరవడం లేదు? 2 కళ్ళ సిద్ధాంతం అంటూ ఆ 2 నాలికలతో మాట్లాడి ఈ నాలికను తాటి మట్టలా తిప్పేసి, పాములాగా తిప్పేసి నాలికని ఊసర వేలిలా రంగులు మార్చేసి తెలంగాణని వ్యతిరేకిస్తూనే, సమైక్యాంధ్రను సమర్థిస్తూనే, ప్రత్యేక తెలంగాణకి లేఖ రాశానని చెబుతూనే తెలంగాణ పసిపిల్లల 1500 మంది ఆత్మ బలిదానాలకి కారణమైన బాబు మీరు సమర్థిస్తారా? మీరు జర్నలిస్టులు, మీరు యాంకర్లు. 1500 మంది బలిదానాలకు మీరు కూడా కారణమే. ఇటువంటి చర్చలు పెట్టి వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని, మనోభావాన్ని దెబ్బతీసినందుకు మీ మీద IPC 306 కేసు పెట్టాల్సిందే. ఇండియన్ పీనల్ కోడ్ IPC 306 కేసు పెట్టాలి యాంకర్ల మీద కూడా, 1500 మంది బలిదానాల మీద. సమైక్యాంధ్ర ఉద్యమం జరిగినప్పుడు కూడా పాపం ఆంధ్ర బిడ్డలు కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు. వారి ఆత్మహత్యలకు కూడా మీరే కారణము. బాబు గారు మీరే కారణం, వాళ్ళ ఆత్మహత్యలకు కూడా మీరే కారణం. కనుక అక్కడ కూడా 306 IPC సెక్షన్ల కింద మీ మీద కేసులు పెట్టాల్సిందే. తమాషానా? అమరులైన వారికి, ఆంధ్రాలో సమైక్యాంధ్ర ఉద్యమంలో అమరులైన అమరవీరులకి 5 సంవత్సరాలు వెలగబెట్టి 5 గజాల స్థలమన్నా ఇచ్చాడా బాబు గారు? ప్రత్యేక హోదా కోసం రోడ్ల మీదకి వస్తే కేసులు పెడతాను, జైల్లో పెడతానని భయపెట్టింది బాబు గారు కదా. పెట్టండి యాంకర్లో, చర్చలు పెడదాం, పెట్టండి. మున్సిపాలిటీలో, ప్రతి మున్సిపాలిటీలో పెడదాము, ప్రజల మధ్యలో పెడదాం చర్చలు. ఒక 4 కెమెరాల ముందు, స్టూడియోలో కాదు. ఏ రోజు చెప్తారా? డేట్ చెప్తారా? ది జడ్జిమెంట్ డెలివర్డ్ ఆన్ 28th March 2018
in Asian Resurfacing of Road Agency Private Limited versus Central Bureau of Investigation. కేసులో a 3-judge bench of the Honorable Supreme Court comprising of Honorable Mr. Justice R.F. Nariman, Honorable Mr. Justice A.K. Goyal and Honorable Mr. Justice Naveen Sinha has restricted the validity of stay in both criminal as well as civil trials to a period of 6 months. Supreme Court directed that the stay shall automatically expire after such period and can only be extended by a speaking order. Further, such order for extension must only be granted in exceptional circumstances. తుఫాన్లు వచ్చేసో భూకంపాలు వచ్చేసో సునామీలు వస్తే తప్పితే ఆ స్టే ఆర్డర్ని ఎక్స్టెండ్ చేయకూడదు. వేర్ ఇన్ ది కంటిన్యూషన్ ఆఫ్ స్టే ఆర్డర్ ఈస్ వారెంటెడ్ మోర్ దాన్ ఎక్స్పీడిషియస్ ఫైనల్ డిస్పోజల్ ఆఫ్ ది ట్రయల్. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ 3-judge బెంచ్. మరి స్టే ఆర్డర్ ఎందుకు వెకేట్ చేసుకుంటలేదు? రండి, దీని మీద కూడా చర్చ పెడదాం. అన్ని మున్సిపాలిటీల్లో పెడదాం. ఎప్పుడు పెడతారో డేట్ చెప్పండి. వంకర యాంకర్లందరూ రండి, నేను వస్తా. చర్చ పెడదాం. ప్రాంతాల మధ్య, జిల్లాల మధ్య, మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టకుండా శాంతియుత వాతావరణంగా ఉండేటట్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలుగు ప్రజలు శాంతియుత వాతావరణంలో ఉండేందుకు కృషి చేయాల్సిందిగా మీ వంకర యాంకర్లను కోరుతున్నాను, విశ్లేషకులను కోరుతున్నాను. 3 రాజధానులు ముమ్మాటికి ఖాయిమే ఖాయిమే ఖాయిమే. ఒక్కసారి చెప్తున్నాను, పార్లమెంట్లో పాస్ చేయించి వచ్చి వర్షాకాల సమావేశాలలో కేంద్రానికి బిల్లు పంపి పార్లమెంట్లో పెట్టి పాస్ చేయించండి. తలనొప్పి అనేదే ఉండదు. కనుక ఆ రకంగా ముందుకు సాగాల్సిందిగా, ఆ రకంగా ముందుకు వెళ్లాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విజ్ఞప్తి చేస్తున్నాను. జై హింద్.